కరీబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రముఖ లగ్జరీ బీచ్ రిసార్ట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ప్రమాదం కారణంగా హోటల్లో ఉన్న సుమారు 1700 మంది పర్యాటకులను అత్యవసరంగా ఖాళీ చేయించారు. డొమినికన్ రిపబ్లిక్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం వివా వెండ్హామ్ డొమినికస్ బీచ్ హోటల్లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని చెప్పారు. రిసార్ట్ పైకప్పులను తాటి ఆకులు ఎండుగడ్డితో నిర్మించడంతో మంటలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘోర ప్రమాదంలో ఇటలీకి చెందిన 46 ఏళ్ల మహిళా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.